చేతిలో ఉందని చెప్పాడా లేదా? నేను కోర్టుకేశాను, ఇప్పుడు లేదు కాబట్టి కోర్టులో కేసు విత్డ్రా చేస్తా అన్నారు. కాదు, నేను ఇంప్లీడ్ అవుతానని కోర్టులో ఇంప్లీడ్ అయ్యా. ఈ దుర్మార్గుల్ని శిక్షించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే చూశారు కోడి కత్తి డ్రామా. డ్రామా అవునా కాదా? అంటే ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇప్పుడు అంటాడు వాళ్ళ కుటుంబాన్ని నేను జీలుస్తున్నానంట. అవునా కాదా తమ్ముడు? అన్నాడా లేదా? అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం. మీకు సిగ్గు లేదు మీకు? ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు. అంటే నేనంటే వీళ్ళకి ఉచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు. రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ. అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని. నాకు పేపర్ లేదు, టీవీ లేదు. నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? లేదా? ఏ సాక్షి ఆ పేపర్ టీవీ పేరేంటి? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. రెండోది, అందరూ ఆయనకు వ్యతిరేకమంట, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంట. ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపెయినర్స్ గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసేయడం మీరు చూశారు. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే వీళ్ళ పతనం ప్రారంభం అయిపోయింది. అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే, మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే, వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు? ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఎస్, ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్సే. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈరోజు చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను. మహాశక్తి. మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు, అంత శక్తి ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి, ఎంతమంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇస్తా నెలకు. ముగ్గురుంటే 4500 రూపాయలు మీ అకౌంట్లోకే వస్తాయి. మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తా. ఆంక్షలు పెట్టను, మోసాలు చెయ్యను. జగన్మోహన్ రెడ్డి మోసకారి.
అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారులకు రావాలి. ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి. నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈ రోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీరెక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. నన్ను ఆదరించింది మీరే, మిమ్మల్ని గౌరవించింది నేను. అందుకే మళ్ళీ అడుగుతున్నా, మీరు ఆలోచించండి. మీ జీవితాల్లో నష్టం రావడానికి కారణం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరి జీవితాలతో ఆడుకున్నాడు, అందరం కూడా నష్టపోయాం. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్స్ గా తయారు కావాలని పిలుపుస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే మీటింగ్ లో చెప్పాడు, అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్. అవును, అందరూ నాకే స్టార్ క్యాంపెయినర్స్. నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈరోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు భాగోతం, ఇక్కడ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు. ఆయనే విశ్వేశ్వర రెడ్డి. ఎక్కడ లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గాలిమరల వద్ద పనిచేసే సెక్యూరిటీ జీతాల్లో కూడా ఈయనకు వాటా ఇవ్వాల్సిందే. విశ్వేశ్వర రెడ్డి కొడుకు తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములు కొట్టేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇక్కడ మీరందరూ చూడాలి, ఏదైనా అభివృద్ధి చేశారంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిగా కేశవ్ గారే చేశారు తప్ప వీళ్ళు వరగబెట్టింది